95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్, చైర్మన్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగపూర్ రైతులు సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. 3 ఫేజ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో గడీల పాలన నడుస్తుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణిని పరామర్శించడం కోసం ఆయన జగిత్యాలకు విచ్చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పల్లెల్లో విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు మోత మోగుతున్నాయి. తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండాలో ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 11 జిల్లాల పద్మశాలి అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్య పద్మశాలి నాయకుల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 2 లక్షల మంది పద్మశాలి కుటుంబ సభ్యులతో పద్మశాలి ఆత్మగౌరవ సభను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న నారాయణ చైతన్య స్కూళ్ల కాలేజీల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన సభలో మాట్లాడారు. ఆ కాలేజీల్లో ప్లే గ్రౌండ్ ఉండదు, ప్రభుత్వ నిబంధనలు ఏవి అమలు కావు, కానీ లక్షల ఫీజులు మాత్రం వసూలు చేస్తారు. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మన్యం వాసులకు మాత్రం సంక్రాంతి సందడి విత్తనాల పండుగలో కనిపిస్తుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలోని పీవీటీసీ తెగ ఆదివాసీల్లో వింత వింత ఆచారాలుంటాయి. ఇక అందులో ఒక ఆచారమే సంక్రాంతిని పుష్య మాసంలో జరుపుకోవడం. వైసీపీ చేపట్టిన అభివృద్ధి ఏమీ లేక మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫల్స్ మహేష్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, ప్రతీకారేచతో రగిలిపోవడం, దాంతోపాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. వైకాపా పాలనలో ఏ వర్గాల వారు సంతోషంగా లేరని విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు అపోలో ఆసుపత్రి వైద్యులు పరీక్షించి 2 వాల్స్ బ్లాక్ అయినట్లు తెలిపారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ 14 ఏళ్లుగా మంత్రిగా ఉండి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని నిజమైన ద్రోహి కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 55,000 కోట్లు, రెండో విడతలో 55,000 కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేసి మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ప్రొఫెసర్ కాసింపై పెట్టిన కేసును ఎత్తివేయాలని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్సే విశ్వనగరమా అని బీజేపీ నేత కూన శ్రీశైలం యాదవ్ ప్రశ్నించారు. ఒక్కసారి కుత్బుల్లాపూర్కి వచ్చి చూడాలని కేటీఆర్ ను కోరారు. కుత్బుల్లాపూర్ సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే అసెంబ్లీలో రాష్ట్రాన్ని తానే నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు. అదనపు కట్నం వేధింపులే జ్యోతి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగర టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం చత్రినాక పోలీసులతో కలిసి చత్రినాక వద్ద ఉన్న పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను పట్టుకున్నారు. సునీల్ అనే వ్యక్తి ఆటగాళ్ల నుండి కమిషన్ తీసుకుని పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆటోని కారు వెనుక నుండి ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విశాఖ గోపాలపట్నంలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వెనుక రోడ్డులో ఒక ఇంట్లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లోని కరెన్సీ నోట్లు, బంగారం కాలిపోయాయి. కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం బావిపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపైన కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి సీను అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో, కట్టెలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.